లాస్ట్ స్మోక్ చేసి మానేస్తారో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 20 minutes అనుకోండి, దీని లోపల ఎప్పుడైతే పొగాకు స్మోక్ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కానీ వాళ్ళ ఏమంటారు పల్స్ కానీ హై ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అంటే వాళ్ళ చేతులు చల్లగా ఉంటాయి, ఎస్పెషల్లీ ఎండ్స్ ఆఫ్ ద ఫింగర్స్ చాలా కోల్డ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే విత్ ఇన్ 20 minutes దే కెన్ అబ్జర్వ్, స్మోక్ చేసి స్టాప్ చేసేసిన 20 minutesకి ఫస్ట్ ఇది వార్మ్ అయిపోవడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ విల్ స్టార్ట్ కమింగ్ అండ్ పల్స్ రేట్ ఏదైతే హై ఉందో డ్రాప్ డౌన్ టు నార్మల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో నార్మల్ లెవెల్స్. సో దట్ దే కెన్ సీ దట్ విజిబుల్ చేంజెస్ అనమాట విత్ ఇన్ 20 minutes. విత్ ఇన్ 48 hours రిస్క్ రేట్ ఆఫ్ ఏమంటారు getting into the heart diseases or heart attack will be reduced, drop down అవుతుంది. అండ్ ఇది కూడా చూస్తారు ఏంటంటే మనకి కార్బన్ మొనాక్సైడ్ లెవెల్స్, ఎందుకంటే ఈ వన్ ఆఫ్ ద కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్లో కార్బన్ మొనాక్సైడ్ కూడా ఉంటుంది. సో కార్బన్ మొనాక్సైడ్ అనేది మనము పొల్యూషన్ వెహికల్స్ నుండి వచ్చే స్మోక్లో ఉంటుంది. సో అది యాక్చువల్లీ మనం కొనుక్కుని పీల్చుతున్నాం అది. సో ఇక్కడ కార్బన్ మొనాక్సైడ్ లెవెల్స్ అనేది డ్రాప్ డౌన్ అవుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ విజిబుల్ చేంజెస్ విత్ ఇన్ 1 day వీ కెన్ సీ. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ నుండి 2 వారాల నుండి 3 నెలల లోపల వీళ్ళ స్టామినా పెరగడం, అంటే వాక్ చేస్తున్నప్పుడు ఆయాసం తగ్గడం, లంగ్ కెపాసిటీ పెరగడం, స్టామినా పెరగడం, దే ఆర్ ఏబుల్ టు డూ ద ఫిజికల్ యాక్టివిటీస్ బెటర్గా. సో కార్డియోవాస్కులర్ ఏమంటారు ఏదైతే ఉన్నదో హార్ట్ రేట్ కానీ లేకపోతే లంగ్ కెపాసిటీ కానీ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా విజిబుల్ చేంజెస్. లాంగర్ రన్ లైఫ్ స్పాన్ ఒకటి, రిస్క్ ఫర్ ద క్యాన్సర్ అనేది డ్రాప్ డౌన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పర్సన్ క్యాన్ అప్రిషియేట్ దోస్ చేంజెస్ మానేసిన తర్వాత అనేవి. సో ఆ బెనిఫిట్స్ అనేది విజిబుల్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి.